హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మీ ముందుకు మరొక వీడియోతో చూశాను. ఈరోజు టాపిక్ వచ్చి సెకండ్ హ్యాండ్లో చాలా మంది వెహికల్స్ కొంటూ ఉంటారు కదా ఫ్రెండ్స్. దానిపైన ఏమైనా పోలీస్ కంప్లైంట్స్ ఉన్నాయా లేదా, క్రిమినల్ రికార్డ్స్ ఏమన్నా ఉన్నాయా అని చెప్పేసి తెలుసుకోవడం ఎలాగో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వెయిట్ చేస్తుంటే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ముందుగా ఏదైనా సెర్చ్ బార్ లేదంటే గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బార్లో CCTNS అని చెప్పి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ 3 లైన్స్ ఉంది కదా, ఆ 3 లైన్స్ పైన క్లిక్ చేసి డెస్క్టాప్ సైట్ని ఎనేబుల్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడు మనకి డెస్క్టాప్ మోడ్లో వచ్చేస్తారు అనమాట. వచ్చిన తర్వాత ఇక్కడ ఫస్ట్ లింక్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ లింక్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ మన CCTNS అంటే ఏం లేదు ఫ్రెండ్స్, క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్స్ అనమాట. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసి సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. ఓటీపీ అనేది వచ్చిన తర్వాత ఇక్కడ మీ నేమ్ ఎంటర్ చేసి క్యాప్చర్ ఫిల్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, జనరేట్ వెహికల్ ఎన్ఓసి, మిస్సింగ్ పర్సన్ సెర్చ్, ప్రోక్లెయిమ్డ్ అఫెండర్స్ అని చెప్పేసి ఉంది కదా. కింద ఇక్కడ లొకేట్ నియర్ పిఎస్ అని చెప్పేసి ఉంది, నియరెస్ట్ పీసీ అని చెప్పేసి. ఇక్కడ జనరేట్ వెహికల్ ఎన్ఓసి పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ నేమ్ అనేది ఆల్రెడీ డిస్ప్లే ఉంటుంది ఫ్రెండ్స్. మీ వెహికల్ టైప్ అని సెలెక్ట్ చేసుకోండి. కారా, అంబులెన్స్, ఆటో వెహికల్ అని చెప్పేసి. మీ మోటార్ సైకిల్ అయితే మోటార్ సైకిల్ కూడా ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకునేసి దాని చాసీ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ ఇంజన్ నెంబర్ ఇచ్చేసి సెర్చ్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సెర్చ్ పైన క్లిక్ చేయగానే వెహికల్ ఇన్వాయిస్ ఈస్ గెటింగ్ జనరేటెడ్, దిస్ మే టేక్ సమ్ టైమ్ అని చెప్పేసి వస్తుంది. ఓకే పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఓకే పైన క్లిక్ చేయగానే మనకి డిస్ప్లే అవుతుంది ఫ్రెండ్స్. సీరియల్ నెంబర్, చాసీ నెంబర్, వెహికల్ నెంబర్, మన నేమ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇలా కింద కంప్లైంట్స్ ఏమైనా ఉంటే ఆ కంప్లైంట్ ఫైల్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అంటే ఆ వెహికల్ పైన FIR అనేది రిజిస్టర్ అయి ఉంటుంది అనమాట. చూసారా ఫ్రెండ్స్, మనం సెకండ్ హ్యాండ్ కొంటున్న వెహికల్ పైన ఏవైనా క్రిమినల్ కంప్లైంట్స్ అనేది ఉన్నాయా లేదా అని చెప్పి తెలుసుకోవడం ఎలాగో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా పేరుని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. జై హింద్.